ప్రచారం సునీతను పక్కన పెట్టుకుని ప్రచారం ఎందుకు చేస్తుంది? అంటే చెల్లిగా చేస్తుంది. ఎందుకు చేస్తారు? షర్మిల చెల్లి అది వ్యక్తిగతం కాదు కదా, అంటే కాంగ్రెస్ సభ్యురాలు అయి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ అక్క ప్రచారం బరిలో దిగింది క్యాండిడేట్ గా, చెల్లి ప్రచారం చేస్తే ప్రచారం ఎట్లా చేస్తా అంటున్నా, పక్కన నుంచి పని చేయించుకోవడం వేరు. అవును, ప్రతి నాయకుడు వాళ్ళ కొడుకులో కూతుర్లో చేస్తారు. అవును, అదే కదా. కానీ ఉపన్యాసాలు ఇస్తుంది కదా ఈ స్టేజ్ మీద నుంచి, ఎట్లా ఇస్తారు? ప్రాక్టికల్ గా ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇస్తుంది, ప్రచారం చేస్తుంది. అంటే ఇప్పుడు తీసుకున్నారు పార్టీ సభ్యురాలు, పార్టీ కార్యకర్త అమ్మాయి కూడా. చాలా చోట్ల అలాగా కూతుర్లు చేస్తా ఉంటారు, కొడుకులు చేయడం వేరు. వాళ్ళని కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకుంటారు, వాళ్లే పార్టీని నడుపుతారు. వాస్తవంగా చెప్పాలంటే తండ్రులో అన్నలో కార్యక్రమం చేసుకుంటే మిగతాది ఇప్పుడు దేవినేని ఉమా ఇదివరకు రమణ చేసుకునేవాడు, పార్టీ ఇంకెందుకు నడుపుకునేది ఉమా. బట్ వీళ్ళు కూడా కార్యకర్తలే. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి అయినా మిగతా వాళ్ళైనా కార్యకర్తల నాయకులే. ఈ అమ్మాయి కాంగ్రెస్ లో చేరలేదు కదా, కాంగ్రెస్ లో జేరి చేయడంలో తప్పులేదు. లేదా సొంత సోదరిగా అయినా పోనీ ఇంకోటి రాజకీయ ఉపన్యాసం ఇస్తే తప్పులేదు. ఏది కాంగ్రెస్ అధికారంలో రోజు ఒక మర్డర్ కేసు చుట్టూ తానే ఇద్దరు కథ నడిపితే అప్పుడు కాంగ్రెస్ షెల్టర్ తీసుకున్నట్టు అవుద్దు. కానీ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు చేసి పెడుతుంది ఏంటి? కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాదు కదా. నేను అనేది అదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివేకానంద రెడ్డి మాట గురించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాట్లాడుతూ కూర్చుంటే కుటుంబం అని, అప్పుడు కుటుంబం తరపున చేసుకో. నువ్వు కాంగ్రెస్ వేదిక మీద ఎందుకు పద్దాక? అంటే కాంగ్రెస్ తరపున సీటు తెచ్చుకున్నారు కాబట్టి మధ్యలో ఆవిడ ఎందుకు వచ్చింది? అవును. రేపు ఒకవేళ కడప ఎంపీ స్థానం 25 స్థానాల ఒక్క స్థానంలో గెలిస్తే షర్మిల, అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దాని మీద గెలిచారని అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద గెలుపని అనుకోవాలా? ఖచ్చితంగా ఆ అంశం మీద గెలిచినట్టే, ఆవిడకి అనుకూలంగా తీర్పిచ్చినట్టు. వివేకానంద రెడ్డి గారి హత్య మీద తీర్పిచ్చినట్టే, ఒక నమ్మినట్టే. ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి సొత్తదారులు అని చెప్పి కడప ప్రజలు నమ్మారని అనుకోవాలి. ఖచ్చితంగా.